Warangal police conducted a massive cordon and search operations under the supervision of Commissioner Shweta in Mills Colony Limited during the night. The drive aimed at maintaining law and order and curbing illegal activities. As part of the checks, police seized 43 two-wheelers, 14 goods autos and 4 cars without valid documents. They also confiscated the illicit liquor worth 12,000 and Commissioner Sweta urged the citizens to remain alert about the suspicious persons and the movement and to share information with the police. Around 130 personnel, including the CIs and SIs from the central zone, participated in the operation. The exercise highlighted police commitment to the ensuring public safety and strengthening the vigilance across the state. ఈరోజు కమ్యూనిటీ కనెక్ట్ లో భాగంగా శివనగర్ పుప్పాలగుట్ట అట్లాగే ఏసిరెడ్డి కాలనీ ఏరియాస్ లో పోలీస్ బృందాలతో కలిసి ఈ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 5 నుంచి 7 మధ్యలో ఈ ఏరియాలో దాదాపు 700 ఇళ్ళు టీమ్స్ 20 బృందాలుగా ఏర్పడి మా పోలీస్ ఆఫీసర్స్ 130 మంది ఒక్కొక్క స్ట్రీట్ ని ఐడెంటిఫై చేసి ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఇంటిని కూడా అన్ని రకాలుగా చెక్ చేసి అందులో ఉన్నటువంటి ఇన్మేట్స్ తోటి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, టెనెంట్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు, ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, నంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ యొక్క వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ కి నంబర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేశారు. టీమ్స్ అన్ని కూడా ప్రతి టీమ్ లో 5 సభ్యులు ఉన్నారు. టీమ్స్ గా ఫామ్ అయ్యి కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎస్ఐస్ అలాగే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది తోటి ప్రతి గృహాన్ని సందర్శించి ఇవన్నీ కూడా వెరిఫై చేశారు. దీనిలో మాకు తెలిసింది ఏంటి అని అంటే కొన్ని ఇళ్లలో 2 ఇళ్లలో బెల్ట్ షాప్స్ రన్ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మెటీరియల్ సీజ్ చేసి ఒక 5,000 వర్త్ లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కమ్యూనిటీ కనెక్ట్ లో భాగంగా శివనగర్ పుప్పాలగుట్ట అట్లాగే ఏసిరెడ్డి కాలనీ ఏరియాస్ లో పోలీస్ బృందాలతో కలిసి ఈ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 5 నుంచి 7 మధ్యలో ఈ ఏరియాలో దాదాపు 700 ఇళ్ళు టీమ్స్ 20 బృందాలుగా ఏర్పడి మా పోలీస్ ఆఫీసర్స్ 130 మంది ఒక్కొక్క స్ట్రీట్ ని ఐడెంటిఫై చేసి ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఇంటిని కూడా అన్ని రకాలుగా చెక్ చేసి అందులో ఉన్నటువంటి ఇన్మేట్స్ తోటి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, టెనెంట్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు, ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, నంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ యొక్క వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ కి నంబర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేశారు. టీమ్స్ అన్ని కూడా ప్రతి టీమ్ లో 5 సభ్యులు ఉన్నారు. టీమ్స్ గా ఫామ్ అయ్యి కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎస్ఐస్ అలాగే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది తోటి ప్రతి గృహాన్ని సందర్శించి ఇవన్నీ కూడా వెరిఫై చేశారు. దీనిలో మాకు తెలిసింది